హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే జంతికలు ప్రిపేరింగ్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీ. చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సినైతే 4 కేజీ 4 కేజీలు బియ్యం తీసుకున్నానండి. 4 కేజీల బియ్యానికి ఇలా నీట్గా చేసుకుని ఒక కవర్లో పోసుకుని అందులో హాఫ్ కిలో అండి, అర కేజీ మినపగుళ్ళు వేయించానండి. ద్వారగా వేయించుకుని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మిక్స్ చేసేసి మనం మిల్లు పట్టించేసుకోవాలండి. మిల్లు పట్టించేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. మీరు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా చూడండి, ఇలా మెత్తగా మనం మిల్లు పట్టించుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా పట్టించుకొని జల్లెడ పట్టుకోవాలండి. ఎక్కడన్నా బియ్యం గింజ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాము వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వాము వేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, వేరే ఏం వేయలేదండి. ఇంకా పచ్చిమిర్చి, అల్లం మీకు చూపించడం అంటే మర్చిపోయాను. వామ్ అంటే ఎక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే అరుగుదల కూడా బాగుంటుంది. దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ చూసుకుని అప్పుడు మళ్ళీ ఇంకోసారి సరిపోతే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీలో కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చేస్తేనే కానీ ఎంత ఈజీగా చేస్తానో తెలుస్తుంది మీకు. ఓకే అండి. ఇప్పుడు ఇదంతా ఒక జల్లెట్లో వేసేసుకుని పచ్చిమిర్చి, అల్లమునండి, ఎక్కువ ఏమి వేయలేదు నేను. పచ్చిమిర్చి, అల్లం ఇవి మిక్సీ పట్టుకుని ఇలా పెద్దవి ఉంటే ముక్కలు మనకి జంతికలు కూడా దిగదు కాబట్టి ఇలా జల్లెట్లో వేసుకుని వాటర్ పోసుకుంటూ ఆ రసం అంతా అందుట్లో దిగేలాగా వాటర్ పోయాలండి. అందుట్లో వాటర్ పోతే మొత్తం రసం అంతా కిందకి దిగిపోతుంది. చూడండి, పచ్చిమిర్చి, అల్లం అంతా వేసాను అందుట్లో. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆ రసం అయిపోయాక మళ్ళీ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి చూడండి, ఇలా కలిపేసి 2 ముద్దల కింద అంటే ప్రిపేర్ చేశాను నేను. ఇప్పుడు ఇలా ఒక ముద్ద కింద తీసుకుని జంతికల కొడుకులో పెట్టుకొని మనం తెల్లటి బట్ట ఉంటుంది కదండి, ఆ బట్ట ఒకటి దేని మీదన్నా వేసి దాని మీద ఇలా చిన్న చిన్న జంతికలుగా ఒత్తుకోవాలి. పిల్లల స్నాక్స్కైనా పెట్టడానికి బాగుంటాయి. ఇలా చిన్న చిన్నగా ఒత్తుకుంటే ఇలా ఫస్ట్ మయంగా తిప్పాలండి. తర్వాత తిప్పింది కూడా మయంగా రావాలి. ఇలా గుండ్రంగా తిప్పుకుని కొసలు బయటికి పోకుండా లోపలికే ఒత్తుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్. అవునండి, మేమంటే క్రిస్టియన్స్. పండుగ చేసుకునే వాళ్ళు కూడా ఇదే టైంలో చేసుకుంటారు. మేము కూడా ఇదే టైంలో చేసుకుంటామండి. ఎందుకంటే మనకి స్పెషల్, ఎందుకంటే ఈ రోజుల్లో చేసుకునేది దేవుడిచ్చిన పంటలు మన చేతికి వచ్చాక సంతోష ఆనంద ఆశ్చర్యాలతో జరుపుకుని పండుగలండి ఇవి. ఇప్పుడు సంక్రాంతి పండుగ అన్నా హిందువులు చేసుకునేదన్నా ఓకే, క్రిస్టియన్స్ అన్నా ఓకే అండి. మాకు అంతే, మీకు అంతే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఎంత చేతకాని వాళ్ళైనా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్.